వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రపంచం. ఈ రోజు అయితే మేము yes or no ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే పట్టుకొని yes అంటే వాళ్ళు వెయిట్ పోయాలి కాదు. ఈ టబ్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ రోజు మేము ఛాలెంజ్ అయిపోతున్నాం yes or no ఛాలెంజ్. అందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని మేకప్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని మనీ ఉంది, పనిష్మెంట్ రబ్బర్ బ్యాండ్ ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నేను ఒకటి తీసుకున్నా అనుకోండి, చిల్లీ తీసుకొని నేను ఒకటి పిక్ చేసుకొని ఇలా క్లోజ్ చేసి ఇలా పెడతాను అనమాట. ఓకే రెడీ అంట. అప్పుడు అంశు ఎస్ అని చెప్పాడు అనుకోండి, చిల్లీ తినాలి. ఒకవేళ అంశు నో అని చెప్పాడు అనుకోండి, తప్పించుకున్నట్టే. మంచిగా చిల్లీ తినాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నా టర్న్ అనమాట. ఎస్ ఆర్ నో చెప్తే దాన్ని బట్టి ఫాలో అవ్వాలన్నమాట. సమ్మర్ కాబట్టి ఛాలెంజెస్ వ్లాగ్ స్టార్ట్ అవుతున్నాయి. అంశు నేను ఫస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. నేను పట్టుకుంటా. ఆవేశపడకు, ఏం చేయాలి ఆలోచించు. నీకు కనిపిస్తుంది. ఓకే స్టార్ట్. నాకు కనిపించట్లేదు గైస్, ఎందుకంటే అంశు చూడండి మొత్తం అడ్డున్నాడు. స్టార్ట్. ఎస్ ఆర్ నో. తీసావా? రెడీ. కనిపిస్తుంది. నాకు కనిపించట్లేదు. ముక్కు మీద గుద్దితే 3 జొర్ల బ్లడ్ బయటకు వచ్చాను. ఫస్ట్ డే కాబట్టి నో. నాకు తెలుసు 3 ఛాన్సెస్ ఇలాంటివి తీస్తాడని నాకు తెలుసు. వన్ ఛాన్స్ డన్. నువ్వే నెక్స్ట్. 20% 3 ఛాన్స్. నీకు కనిపించట్లేదుగా. ఓకే చిన్ను నువ్వు చూస్తున్నావా? రెడీ? నోనా? ష్యూరా? ఓకే. 500 note guys. He said no. Ready? Ready. Pikachu. Yes. Hey. ఆవేశపడకు, ఏం చేయాలి ఆలోచించు. ఇది స్పైసీ గార్లిక్ కెచప్ గైస్. చూడండి. ఇప్పుడైతే మమ్మీ ఇట్లా తింటారు. ఏదో తేడాగా ఉందేంటి? ఏదో తేడాగా ఉందేంటి? కూర్చో అక్కడ. ఇంత చండాలంగా ఉందంటే నేను లంచ్ కూడా చేయలేదు. నువ్వు తింటావా? తిను. అజ్జు తింటాడు. వాడు ముందే తెలిసి తప్పించుకుంటున్నాడు. మరి వామిటింగ్ అయ్యేలాగలేదు. ఇప్పుడు రారు నీ సంగతి చెప్తా. నెక్స్ట్ రెడీ? అన్నిటికీ నో చెప్తుంది కదా. అన్నిటికీ నో చెప్తే ఇంకెందుకు అసలు? నా ఇష్టం గైస్. సరే కామెంట్ చేయండి. చీటర్ మమ్మీ తప్పించుకున్నాడు రా. తెలుసు. ఇప్పుడు రివెంజ్ తీసుకున్నావు అన్నావు కదా. నో అన్న. అన్నిటికీ నో చెప్తే ఇంకేముంటది గైస్. గైస్ నా ఇష్టం అది. చీటర్ మమ్మీ 3 జొర్ల బ్లడ్ బయటకు వచ్చాను. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి గైస్. ఇఫ్ మీరు కామెంట్ చేయండి. అన్నిటికీ నో అంటే ఇప్పుడు అసలు గేమ్ ఎట్లా ముందుకెళ్తుంది గైస్? నో ప్రాఫిట్ నో లాస్ లాగా చేస్తుంది గైస్. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. కొంచెం లెఫ్ట్ జరుగు. కనిపిస్తున్నాను గైస్. రెడీ? నాకు డేర్ ఎక్కువ కాబట్టి మళ్ళీ ఎస్. నువ్వు మార్చినావు కదా నువ్వు. ఇప్పుడు చిల్లీగా గైస్. జస్ట్ ఆఫ్టర్ అక్కడ కనిపించట్లేదు గైస్. నీ పుట్టినప్పటి నుంచి పెద్ద బయట మొత్తం తినాలి. ఎందుకంటే నువ్వు అడల్ట్.
వాటర్ రెడీ పెట్టి మొన్న ఇన్స్టాగ్రామ్ అనబోయింది గైస్. మంచి విటమిన్ సి అది. ఏదో ఎట్టకారాలు వద్దు. నెక్స్ట్ నువ్వే తినాలి మొత్తం ఇది విటమిన్ సి గైస్. ఫోన్ ఎక్కువ చూసే వాళ్ళకి విటమిన్ సి అవసరం కదా, సో నువ్వు ఎక్కువ తినాలి. మొన్న కూడా చెప్పాడు ఇన్స్టాగ్రామ్ లో పచ్చి చిల్లి తిన్నామంటే చాలా మంచిదంట. అసలు చెయ్యాల్సిన ఏమో చెయ్యొద్దని చేయకూడదు అన్ని చేయొచ్చు అని ఇన్స్టాగ్రామ్ లో అసలు అది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అని ప్రతి దానికి సాగు దొబ్బుతున్నారు. చిల్లి తిన్నా అంటే నెక్స్ట్ ఇంకా ఏది వచ్చినా కానీ నాకేం భయం లేదు గైస్, జస్ట్ భయం లేదు అంతే. ఎందుకంటే ఎప్పుడు భయం ఉంటుంది. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. వచ్చిందండి వయ్యాలి. అజ్జు నెక్స్ట్ అజ్జు నేను కలిసి నీ పని పడతావు, వెళ్ళి కూర్చో. ఓకే పట్టు. ఏం పడతావు? వెళ్ళి కూర్చోరా. ఇప్పుడు అజ్జు ఏది తీసినా కానీ నువ్వు ఓకే అనాలి, ఎస్ చెప్పాలి. నా తమ్ముడు కాబట్టి ఓకే రెడీ. ఎస్ చూడండి గైస్ అజ్జు ఏం తీసిండు. అమ్మయ్య ఇట్స్ లెమన్. ఇక్కడ అన్డైజెస్టబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే 2.5 years ఉన్న మన అజ్జు లెమన్ తింటాడు అనమాట. లెమన్ పీస్ 2.5 years తినే లెమన్ నేను ఎట్లా ఇదిగో తినరా మొత్తం నవ్వాలి. వీడియోలో పక్కకి వెళ్ళామనుకో ఏదో తేడాగా ఉందేంటి గైస్. పుట్టినప్పటి నుంచి ఈ 8 years లో ఎప్పుడు తినలేదు గైస్ పచ్చి వెజిటేబుల్. ఆ ఫ్లేవర్ వచ్చినా నచ్చదు. డైరెక్ట్ గా లెమన్ పీస్ ఏం చేసావు పూసావా? కెమెరాలోకి వెళ్ళిపోతుండే జస్ట్ ఫ్లేవర్స్ లో తిన్నాడు పచ్చి ఫ్లేవర్. ఇప్పుడు చూడండి డైరెక్ట్ లెమన్ తిన్నాడు. పైన పట్టుకుంటా వేసావా? ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావు. వీటి దగ్గర చాలా ఉంది గైస్, బట్ కావాలని అన్ని అది తిన్ను ఇది తిన్ను అంటారు. అందుకనే మీ పిల్లలు ఉంటారు కదా పచ్చి వెజిటేబుల్స్ అది తినను ఇది తిన్ను అని మారం చేశారనుకోండి లాగిరండి వీకెండ్. సో గైస్ నెక్స్ట్ టైం నుంచి మీ పిల్లలు వెజిటేబుల్స్ తిన్ను అన్నారు అనుకోండి ఈ వీడియో చూపించండి, సరేనా? సో ఇప్పుడు నా టర్న్. నువ్వు అక్కడ ఉండరా బుడ్డోడా. ఇంతకుముందు నేను ఎస్ చెప్పా కదా, సో ఈసారి నో. ఏంటి గైస్ దరిద్రం మొత్తం నా రెడీ చూసినవా? రెడీ చూస్తున్నాను నాకు డౌట్ ఉంది. ఏదో తేడాగా ఉందేంటి. చూసాడు గైస్ సి ఆ దొంగ మొహం చూడండి. చూడలేదా? మరి ఫేస్ ఏంటి ఎట్లా పెడుతున్నావు? సరే సరే నాకు డౌట్ ఉంది మళ్ళీ తిందాం. నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకటికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. మూడోసారి థర్డ్ టైం తప్పించుకున్నాడు అంశు. సో నెక్స్ట్ నేనే కాబట్టి మళ్ళీ ఒకసారి నాకు విష్ మీ గుడ్ లక్ గైస్. దే ఆర్ మై సబ్స్క్రైబర్స్ రా. ఏం చెప్పావు? దే ఆల్వేస్ విష్ మై. I am also a part. ఓకే ఓకే రెడీ. దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏదైనా తీసుకున్నాకే yes or no? సో ఎవ్రీ టైం నా గైస్ yes or no? yes టీ బయటికి లెమన్ గైస్ రివెంజ్ కంప్లీటెడ్. వన్ మోర్ టైం. ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా. పూసుకో మొత్తం పూసుకో మొత్తం పూసుకో. మొత్తం తిను. నేను మొత్తం తిన్నా. నేను తినమన్నాను తిన్నా మరి తిన్నా సింపుల్ మొత్తం తినమన్నా తిను మొత్తం గైస్ చిల్లి బెటర్ గైస్ దీనికంటే సవాల్
కంప్లీట్ వార్ వన్ సైడ్ అయిపోయింది. నేను ఎట్లా చేసిన గైస్, ఈమె చేయలేదా పెద్ద అడల్ట్, మళ్ళీ నేను చేసి నేను చేయలేదు. వాటర్ నోట్లో వేసుకొని మింగు. గైస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గైస్. మన సబ్స్క్రైబర్స్ అయితే మొత్తం చూడండి గైస్. నెక్స్ట్ రెడీ గైస్, కింద పడ్డదని చెప్తే 11 వద్దన్నాడు గైస్, మంచోడు పాప మనుషు. పార్టీ లేదా? నెక్స్ట్ రెడీ ఎస్. లిప్స్టిక్ అంటే వాడికి అస్సలు నచ్చదు గైస్. నేను లిప్స్టిక్ వేసుకున్నా కూడా ఆ రోజు మొత్తం నా దగ్గరికి రాడు, చిన్నప్పటి నుంచి అంతే. సో లెట్స్ టేక్ ద రివెంజ్ గైస్. ఇప్పటిదాకా నాతో ఆడుకున్నది కదా, ఇప్పుడు నేను ఆడతా గైస్, ఇప్పుడు నేను ఆడతా, ఫుట్బాల్ ఆడతా. తొక్కి పడేస్తా. వచ్చి కూర్చో. సరే కొంచెం గైస్, ఇక్కడ ఎవరైనా వేస్తారా గైస్ లిప్స్టిక్? డిజైన్ లాగా వేస్తారు. నో వెయిట్, నేను వేస్తాను గైస్, కాకపోతే వేపించుకోవాల్సిన రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. చెప్పండి గైస్, కామెంట్ చేయండి, నేను వేస్తాను. యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ లో టీచర్స్ వేస్తే మూసుకొని వేయించుకున్నారు గైస్, తర్వాత తూడ్చుకున్నారు. ఇప్పుడు నేను కూడా వేసుకొని తర్వాత తూడ్చుకో ఏమైనా చేసుకుని నాకు ప్రాబ్లం లేదు, బట్ వేసుకోవాలి. చిన్న మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చీట్ చేయొద్దు గైస్. చెప్పండి మీరు. వాడికి చిన్నప్పటి నుంచి కొంచెం అలర్జీ కాబట్టి లిప్స్టిక్ పెడదాం, కాకపోతే వెంటనే నో పెట్టాల్సిందే, వెంటనే కడుక్కోవాలి. చిన్నదా గైస్, కన్సెషన్ ఇద్దాం, చిన్నపిల్లడు కాబట్టి. రెడీ రబ్బు పెట్టను, జస్ట్ టచ్ చేస్తా పైన. చిన్న వీడియో ఇది నేను నువ్వేం చెప్తా కాదు, జస్ట్ ఇట్లా టచ్ చేస్తా గైస్. ఎందుకు గైస్ ఇంకా చిల్లీ తిన్నా గైస్, లెమన్ తిన్నా, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు తినలేదు, అన్నీ చేసిన గైస్. జస్ట్ అసలు నువ్వు అనుకునేంత ఉండదు తెలుసా, వాళ్ళకి పిచ్చెక్కుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, అన్సబ్స్క్రైబ్ చేస్తారు మనల్ని. ఇప్పుడు ఇది పర్మనెంట్ గైస్, పర్మనెంట్ లిప్స్టిక్ ఇక్కడ పర్మనెంట్. మీరు కామెంట్ చేయండి. ఇట్లాంటి డిజైన్స్ ఉన్నాయి అంటే పర్మనెంట్ గైస్. ఇట్లా డిజైన్ ఉంటే పర్మనెంట్ అంటే ఇట్లా ఏం చెప్పాలి గైస్, ఇట్లా డిజైన్ ఉంటే బ్రాండెడ్ అంటారు గైస్ దీన్ని. ఓకే గైస్, సరే సరే సరే, మరీ ఏడుస్తున్నాడు కాబట్టి పాపం కనికరించి ఇట్లా బ్లష్ లాగా పెడదాం ఇక్కడ. ఓకే, దగ్గర రా, ఏడుస్తున్నావు కదా, చూపి. ఇప్పుడు దాకా రెచ్చిపోయిన ఫేస్ చూపి, దగ్గరకు రా, జూమ్ చేయండి గైస్. చూడండి చూడండి, రా. ఏదో తేడా పెట్టుకోకపోతే అమ్మా అంత చీటింగ్ నాకు తెలీదు. పెట్టుకో, నువ్వు అమ్మాయి అయితే ఎంత మంచి రెడీ చేసేదాన్ని తెలుసా. మళ్ళీ వేరే వాళ్ళతో కంపేర్ బై జెండర్స్ తో గైస్. పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివితే ఇదే ప్రాబ్లం. కొంచెం వెనక్కి రా, దగ్గరికి రా, ఇట్లా పొజిషన్ నేను చెప్తా. అటు చూపి, లెఫ్ట్ కు, రైట్ కి చూపి. ఓకే, ఇట్రా ఒకసారి మంచిగా రా గైస్. బాగున్నాడు కదా చిన్న, అసలు కనిపించట్లేదు తెలుసా. స్కూల్లో మాత్రం బాగా వేసుకుంటాడు గైస్ అని. ఇప్పుడు మొత్తం ఇట్లా ఇట్లా ఏమంటారు వాటిని, షిమ్మర్ స్పార్కిల్స్ ఏమంటారు వాటి, చమ్కీలు మొత్తం చమ్కీలు అవన్నీ వేసుకున్నాడు గైస్. బ్లష్ లో మిక్స్ బేబీ పింక్ వేసుకున్నాడు గైస్, మళ్ళీ పౌడర్. నెక్స్ట్ నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నో జై గాంధీజీ, జై గాంధీజీ, జై
మిరపకాయ నిమ్మకాయ తీస్తుడు. బట్ స్మార్ట్ మూవ్ శ్రేయాన్. ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా. పిరికి పందలాగా ఎదురెళ్ళినా వాడికే రిస్క్. అస్సలు కనికరించేది తొక్కి పడేస్తా. రెడీ. నో అమ్మయ్య ఎట్లయింది నా స్వీట్ తిన్నా గైస్. గైస్ ఇందాక ఏడ్చాడని ఎంతైనా వాడు మమ్మీని కాబట్టి స్వీట్ తీసే గైస్. అదే వాడైతే ఏ సాసో ఏ నిమ్మకాయో పచ్చిమిరపకాయో తీసేవాడు కదా. సో కానీ డబ్బు ఎందుకు తీసిన నేనే చెప్పాను కదా. ఎందుకంటే నేను నో అని చెప్తా కాబట్టి ఎట్లయినా వాడు మనీ తీసిండు గైస్. అది వాడు ప్లాన్. నెక్స్ట్ ఇట్స్ యువర్ టర్న్. ఎస్ నేను ఎస్ అన్న తర్వాత మార్చామా? ఓకే. నాకు ఇష్టమైన ఐలైనర్ వచ్చింది గైస్. బట్ ఇప్పుడు అందుకే తీసిన గైస్, అందుకే తీసిన. నాకు ఫనీ పట్టలేక తీసిన. వీడియో అయిపోయిన తర్వాత నీ సంగతి చూస్తా. బట్ ఇప్పుడు కెమెరా దగ్గర తీసుకురావాలి. ఐలైనర్ అంటే కొంచెం కష్టం కదా గైస్, యు నో. గైస్ ఎట్లా కొట్లా వేసుకుంటున్నా, డోంట్ మైండ్. అయిపోయినట్టుంది. సి గైస్ చూడండి లైట్ వస్తుంది. మమ్మీ ఓకే గైస్ ఏమనుకోకండి. ఒక ఐక్ ఉంది, ఒక ఐక్ లేదు. అయినా కానీ బాగానే ఉంది గైస్. గైస్ ఒక ఐకి ఐలైనర్ ఉంది, ఇంకో ఐకి ఐలైనర్ అయిపోయింది. బ్యాడ్ లక్ కాబట్టి. అయినా కానీ నేను బాగున్నాను నేను చెప్తున్నా. బాగున్నానా లేదా మీరు కామెంట్ చేయండి. ఎస్ కామెంట్లో చెప్పండి గైస్. కంపల్సరీ మిస్ అవ్వకండి. రెడీ. అన్నిటికీ నో చెప్తే నేను ఆడను గైస్. ఇక్కడ ఉంది నేను తీసింది, వాడికి కనిపించట్లేదు ఎందుకంటే హైట్ ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి నేను పైకి తీయట్లేదు, ఇక్కడ దాకే అంటున్నా చెయ్యి. రెడీ చెప్పాలి. ఇంత టైం తీసుకుంటే నలవదు. నో ఓకే. తప్పించుకున్నాడు గైస్. అమ్మయ్యా చిల్లి నుంచి అనుకున్నా చిల్లి అని. రివెంజ్ టాస్క్ నువ్వు చెప్పలే కానీ రివెంజ్ టాస్క్ అని అనిపించింది. సో ఓకే నో అన్నప్పుడు గైస్ ఇంకా నో అంటే ఇంకేం చేయలేం గైస్. ఎస్ అవును ఎస్. కొట్టుచింది ప్లీజ్, నాకు భయం చిన్నది. స్ట్రెచ్ చేస్తున్నావు ఏంటి చిన్ను? స్ట్రెచ్ చేసినావు. అంత స్ట్రెచ్ చేస్తే ఎక్కువ తగులుతా చిన్ను. నువ్వు చేస్తున్నావు నేను చేయాలి. చూడండి ఎంత రెడ్గా అయింది ఇక్కడ. చూసారుగా అంత గట్టిగా కొట్టింది గైస్. ఫస్ట్ 2 times, లాస్ట్ కొంచెం తగ్గింది కానీ. ఇప్పుడు నా టర్న్. రెడీ రెడీ. ఎస్ పార్టీ లేదా పుష్ప? చూస్తుంటే నోరు ఊరిపోతుంది శ్రేయ. నువ్వు అట్రా వాళ్ళ ముందుకు వచ్చి తినమ్మా. చూడండి గైస్ దీనికి, ఇది చూడండి గైస్. చూపి ఇప్పుడు ఇక్కడ కొడితే ఇక్కడ ఎంత ఎర్రగా అయిందో, నీ నోరు అంత ఎర్రగా కావాలి. తిను. అదేంటి గైస్ అసలు మంచి స్మెల్ వస్తుంది ముక్కులోకి. ఓపెన్ ఉన్నది ఎవరైనా ముక్కులో పెట్టుకొని స్మెల్ వస్తుంది. ఏమన్నా నేనేమన్నా ఇదే గైస్ మిర్చి స్మెల్ వస్తుందా గైస్? మంట ఉంటుంది కానీ స్మెల్ వస్తుందా? స్మెల్కి ముక్కు మూసుకున్నట్టు తింటుండే గైస్. నువ్వు అక్కడ వచ్చి తిను, ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చి తిను. కొంచెం పైకి రా. ఇప్పుడు తిను. నవ్వలాలి, నవ్వులు. వాటర్ ఎస్ అవును. ఇది పట్టుకొని ఇట్లా చేసిన చిన్న. ఈసారి హ్యాండ్ కొట్టు చిన్న. ఆల్రెడీ ఇంకో ఇక్కడ ఎర్రగా అయింది 3 places.
నోనా ఎస్సా చెప్పు. ఎస్సా దా నేను గట్టిగా కొట్టాను. చూడండి గైస్, ఇఫ్ మీరు కామెంట్ చేయండి, ఇఫ్ ఎనీ మదర్ కెన్ బీట్ హిస్ సన్ వితౌట్ రీజన్. 2 3 గట్టిగా కొట్టాను గైస్. చెప్పండి ఈ పెయిన్ ఓకేనా? నువ్వు కొట్టమన్నా కొట్టనురా నేను. నాకు కూడా కొన్ని వాతలు పట్టుకున్నాయి. నేను ముందే తక్కువ వేసుకొని వచ్చా గైస్ వీడియో కోసం, ఎందుకంటే ఎట్లయినా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వేసుకో. గైస్ నార్మల్గా వేసుకున్నా. సో లిప్స్టిక్ వేసుకునే పద్ధతి అయితే ఇది కాదు. నేను గెట్ రెడీ వీడియోలో చూపిస్తా చూడండి, అది లిప్స్టిక్ వేసుకునే పద్ధతి. ఇప్పుడు నేను నార్మల్గా ఏదో ఛాలెంజ్ కాబట్టి వేసుకోవాలని వేసుకున్నా. ఎస్ నో అని మార్చొద్దు. ఎస్ నో నా ఒకసారి చెప్పు. చూడండి గైస్ ఎంత బోరింగ్ ఉంటుంది గైస్. రా అమ్మయ్య థాంక్స్ మమ్మీ అంటే తింటాడు గైస్ ఒక్కొక్కసారి మండినప్పుడు, కాకపోతే ఇష్టంగా తినడు స్వీట్స్ ఏమి. బట్ హీ కెన్ ఈట్. నా ఫేవరెట్. ఇప్పుడు లెమన్ ఏ తిన్నావు, స్వీట్ ఎందుకు తిన్నావు? ఇప్పటి నుంచి వీటితో ఆడుకుంటాను. మన స్వీట్ మ్యాజిక్ స్వీట్ అనమాట, చాలా బాగుంది. ఖమ్మం వాళ్ళు ఎవరైనా చూస్తే, ఓకే ఖమ్మం వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖమ్మంలో వైరా రోడ్లో మా స్వీట్ మ్యాజిక్ ఉంది. సో ఆ షాప్లో మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట, ఎనీ స్వీట్ మీరు ఏం కొన్నా కూడా. ఎందుకంటే అది మా షాప్ గైస్, మీకు డిస్కౌంట్ వస్తుంది. ఎస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అని చూపించి 10% డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ శ్రేయాన్స్ స్టార్ట్ చేసిండు కాబట్టి నాతో ఎండ్ చేద్దాం. ఓకే, ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయొద్దు గైస్. రెడీ? అంతే, శ్రేయాన్స్కి లక్ ఈ రోజు మొత్తం ఫేవర్గా ఉంది అనిపిస్తుంది నాకైతే. నాకైతే ఒకటి మంచి జరిగింది, అది స్వీట్. ఎందుకంటే నేను ఇచ్చిన. సో ఈ 500 మీ ఆధ్వర్యంలో శ్రేయాన్స్కి సమ్మర్ వెకేషన్ గిఫ్ట్ ఇస్తున్నా అనమాట. తీసుకో. హ్యాపీయా? హ్యాపీ. ఓకే, దీంతో మన వ్లాగ్ ఎండ్ అవుతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు us. మా ప్రపంచం. బాయ్ బాయ్.